నమో బుద్ధాయ. తథాగత గౌతమ బుద్ధుని అంతిమ ధర్మదీక్ష. కుషీనగరంలో సుభద్రుడనే పరివ్రాజకుడు ఉంటుండేవాడు. ఈరోజు రాత్రి ఆఖరి గడియల్లోనే గౌతమ శ్రమణుడు తనువు చాలించుతున్నాడన్న వార్త సుభద్రుడు విన్నాడు. అప్పుడు సుభద్రుడిలా ఆలోచించాడు. చాలా అరుదుగా తథాగతులై పరిపూర్ణ జ్ఞానోదయులైన వారు అవతరిస్తుంటారని పరివ్రాజకుడు తలలు పండిన వారు చెప్పగా విన్నాను. ఈరోజు రాత్రికే గౌతమ శ్రమణుడు తనువు చాలించుతున్నాడని కూడా విన్నాను. బహుశా నేను వెంటనే వెళ్ళి ఆ గౌతమ శ్రమణుణ్ణి దర్శించగలిగితే తాను నాలోని ధార్మిక సందేశాలను తొలగించవచ్చు. ఈ విధంగా ఆలోచించిన సుభద్రుడు దారిబట్టి మల్లుల సాలవనం చేరుకున్నాడు. అక్కడ పూజనీయుడైన ఆనందుని తానే ఉద్దేశంతో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది వివరిస్తూ, ఓ ఆనంద గురువర్య, గౌతమ శ్రమణుని దర్శన భాగ్యం నాకు కలిగించమని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న ఆనందుడు సుభద్రునితో, చాలు మిత్రమా సుభద్ర, తథాగతుడు చాలా అలసిపోయి ఉన్నారు, ఇప్పుడు వారిని శ్రమ పెట్టకు అన్నాడు. సుభద్రుడు మరోసారి ప్రార్థించి అడిగినప్పటికీ ఆనందుడు అదే సమాధానం ఇచ్చారు. కొద్ది దూరంలో పూజనీయుడైన ఆనందునికి పరివ్రాజకుడైన సుభద్రునికి మధ్య జరుగుతున్న సంభాషణ బుద్ధునికి వినవచ్చింది. భగవానుడు ఆనందుని పిలిచి, చాలు ఆనంద, సుభద్రుని ఆటంకపరచకు, సుభద్రునికి తథాగతుడు కలుసుకునే అవకాశం కల్పించు. సుభద్రుడు ఏది అడగదలుచుకున్నప్పటికీ తాను తెలుసుకోవాలనుకున్న ఆసక్తితోనే గాని నన్ను శ్రమ పెట్టాలని కాదు కదా. తనలోని ఆసక్తిని బట్టి నేను చెప్పబోతుంది త్వరితంగా గ్రహించగలుగుతాడు అన్నారు. అటుపై పూజనీయుడైన ఆనందుడు పరివ్రాజకుడైన సుభద్రునితో, మిత్రమా సుభద్ర, తథాగతుడు నిన్ను అనుమతించాడు, వెళ్ళి దర్శించు అన్నాడు. ఆ విధంగా పరివ్రాజకుడైన సుభద్రుడు భగవాన్ని దర్శించి హృదయపూర్వక ప్రణామములు ఆచరించి ఉభయకుశల పరామర్శనానంతరం ఒక పక్కగా కూర్చొని సుభద్రుడు బుద్ధునితో ఇలా సంభాషణ ప్రారంభించాడు. గౌతమ గురువర్య, పురాణ కశ్యపుడు, గోశాలుడైన ముఖాళి, కేశవస్త్రధారి అయిన అజితుడు, వకుద వృక్షశాయి అయిన కాత్యాయనుడు, బేలుపుత్రుడైన సంజనుడు, నిగంత మతస్థులు, బ్రాహ్మణులు, సన్యాసులు, విశేష సంఖ్యలో అనుమాయులు, శ్రోతలు, వివిధ తత్వశాస్త్ర శోధకులు, ప్రారంభకులు ఉంటున్నారు కదా. వారిలో తాత్విక సత్యాన్ని గ్రహించగలిగిన వారు, సత్యశోధకులు, తత్వజ్ఞాన సంపన్నులు ఎవరైనా ఉన్నారా లేరా అని అడిగాడు. ఆ ప్రశ్నకు భగవానుడు, వారందరూ కానీ, వారిలో కొందరు కానీ, లేక ఒక్కరైనా కానీ తాత్విక సత్యాన్ని గ్రహించగలిగారా లేదా అన్న విషయమై నీవు శ్రమపడనవసరం లేదు సుభద్ర. తాత్విక సత్యమేమిటో వివరిస్తాను, మనస్సును శ్రద్ధగా దానిపై ఉంచి విను. తథాగతులైన మీరు చెప్పబోవునది శ్రద్ధగా వింటానని సుభద్రుడు చెప్పగా భగవానుడిలా బోధించాడు. ధార్మిక విధానం ఏదైనప్పటికీ అందులో అష్టాంగ మార్గ సూత్రాలు లేనట్లయితే ఆ ధర్మాన్ని పాటించే వారిలో అసలైన శ్రమణుడు ఉండడు సుభద్ర. అదేవిధంగా అనుసరించబడుతున్న ధార్మిక విధానంలో అష్టాంగ మార్గ సూత్రాలు ఉన్నట్లయితే దానిలో ఆచరిస్తున్న వారిలో శ్రమణులు ఉంటారు సుభద్ర. నేను బోధించిన ధార్మిక విధానానికి అష్టాంగ మార్గమే పునాది. శ్రోతాపన్న, సకృగామి, అనాగామి, అర్హంత ఈ ధార్మిక విధానంలో 4 స్థాయిలకు చెందిన వారుంటారు. కానీ ఇతర ధర్మాలనబడే వాటిలో మీకు శ్రమణ స్థాయికి చెందిన వారే ఉండరు. అయితే సుభద్ర, భిక్షువులంతా సజ్జీవన ధర్మాభ్యాసం కృషి సాగించినట్లయితే ఈ ప్రపంచంలో అర్హుతులకు కొదవరాదు. నేను సన్మార్గాన్వేషణ ప్రారంభించినప్పుడు నా వయస్సు 29 ఏళ్ళు. ప్రాపంచిక జీవనాన్ని విడనాది సద్ధర్మ విధాన సాధన ప్రారంభించి 50 ఏళ్లకు పైగా గడిచిపోయింది. భగవానుడి బోధన విన్న సుభద్రుడు, మీ బోధనాంశాలు మహత్తరమైనవి. పతనమైన దానిని తిరిగి పునరుద్ధరించినట్లు, దాచబడిన దాన్ని బహిరంగపరిచినట్లు, దారి తప్పి ప్రయాణిస్తున్న వాడికి సరి అయిన దారి చూపినట్లు, అంధకారంలో దీపం వెలిగించినట్లు చూపినట్లు,
కనులున్నవాడు చూడడానికి ధర్మాన్ని బోధించారు. తథాగతులైన వారి నుండి ఇప్పుడే సత్యాన్ని గ్రహించగలిగాను. ఆ ధార్మిక సత్యాన్ని అనుసరించేందుకై నేను తథాగతుణ్ణి శరణు వేడుతున్నాను. అయితే సుభద్రుడా, ఇతర ధర్మాలను అనుసరిస్తూ కొత్తగా ఈ ధర్మ స్వీకారం పొందినవారు 4 మాసాల పాటు శిక్షణ పొందవలసి ఉంటుంది. అదే అనుశాసనమైనట్లయితే నేను 4 మాసాలు శిక్షణ పొందుతాను అన్నాడు సుభద్రుడు. అప్పుడు బుద్ధుడిలా అన్నాడు, వివిధ వ్యక్తుల విశిష్టతా విభేదాలను నేను అర్థం చేసుకోగలను. ఆనంద, ఈ వ్యక్తికి వెంటనే ధర్మదీక్ష ఇచ్చి భిక్షు సంఘంలో చేర్చుకోమని తెలుపగా, అలాగే భగవానుడా అని ఆనందుడు జవాబిచ్చాడు. సుభద్రుడు ఆనందంతో, మిత్రమా ఆనంద, ఈనాడు ధర్మదీక్ష ఇచ్చి ఎందరినో భిక్షు సంఘంలో చేర్చుకోగలుగుతున్న నీవు భగవాను ద్వారానే ధర్మదీక్ష స్వీకరించగలగడం నిజంగా నీ అదృష్టమే అన్నాడు. నీకు అదే వర్తిస్తుందని ఆనందుడు సమాధానమిచ్చాడు. ఆ విధంగా బుద్ధుని ద్వారానే సుభద్రుడు ధర్మదీక్ష ఇవ్వబడి భిక్షు సంఘంలో చేర్చుకోబడ్డాడు. భగవానుడే స్వయంగా ధర్మదీక్ష ఇచ్చిన వాళ్లలో సుభద్రుడు ఆఖరివాడు. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా బుద్ధం శరణం గచ్చా